చేరి వచ్చినటువంటి దేవునికి ముఖ్యమైనటువంటి పిల్లలైన మీ అందరికీ ప్రభునామంన వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, జూలై మాసంలో వ్యసనముల వలన కలుగు వ్యధ అనేటువంటి అంశములోని ప్రథమ భాగాన్ని మనం ధ్యానించి ఉంటున్నాం. చెప్పగలరా ఏంటి ఆ ప్రథమ భాగం అనేది? అండ్ వ్యసనములకు బానిస కాకుండా ఉండటము ఎలా అనేటువంటి ప్రాథమిక భాగాన్ని మనం ధ్యానించి ఉంటున్నాం. వ్యసనము అంటే ఏమిటి? ఆ వ్యసనములకు లోబడకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి అనేటువంటి మాటలు మరి దేవుడు వేటినైతే రాయించి ఉంటున్నాడో వాటన్నిటినీ ధ్యానించి ఉంటున్నాం. వినని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యూట్యూబ్లో అంశము ఉంటుంది, దీన్ని వినటానికి ప్రయత్నం చేయండి. ఆ పాఠమునకు కొనసాగింపే ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశము ఏంటి అని అంటే, ఒకవేళ వ్యసనములకు బానిసలవుతే, వ్యసన పరులైతే వాటి నుండి బయటపడటము ఎలా? వ్యసనముల బారిన పడితే వాటి నుండి బయటపడటము ఎలా? ప్రియ దేవుని వారలారా, మనిషి బ్రతుకు మీద తీపి చాలామందికి ఉంటుంది. బ్రతకాలి అనేటువంటి కోరిక ఉంటుంది. కాకపోతే నసతో బ్రతకాలి అని అనుకోరు, నలింపుతో బ్రతకాలి అని అనుకోరు. బ్రతికేదేదో నెమ్మదిగా సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటారు. అలా బ్రతకటం కోసం వారు ఏం చేయమన్నా కూడా చేస్తారు. ఉదాహరణకి గుండె జబ్బుకు కారణమయ్యేటువంటి కొలెస్ట్రాల్ రక్తనాళాలలో పేరుకుపోతున్నది. ఇది ఇలాగే పెరిగితే నీ ప్రాణానికే ప్రమాదము. కాబట్టి నేను చెప్పేటువంటి సూచనలని నీవు పాటించాలి. సహజంగా ఏం చెప్తారు ఇలాంటి వాటి విషయంలో? రోజు కొంత దూరం నువ్వు నడవాలి. అలాగే మటన్ లాంటి ఫ్యాట్ ఉన్నటువంటి ఆహారాన్ని నీవు తీసుకోకూడదు. అంటే బ్రతకాలనుకున్నటువంటి వారు ఏం చేస్తారు? తప్పకుండా నడుస్తారు. అలాగే ఈ ఫ్యాట్కి సంబంధించినటువంటి ఆహారాన్ని దూరం పెడతారు. అలాగే షుగర్ జబ్బు ఉందనుకోండి, షుగరు ఎంత ప్రమాదమో తెలుసు కదండి. షుగర్ మూలంగా కూడా ప్రాణాలు పోతాయి. కాకపోతే ఒకసారి నెమ్మదిగా శరీరములో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ దెబ్బతీస్తూ చివరికి చంపేస్తుంది. నీకు షుగరు చాలా తీవ్రంగా ఉన్నది, దీన్ని కంట్రోల్ చేయకపోతే నీకు ప్రాణాపాయము. 3 కుమార్తెలు ఉన్నారంటున్నావు, కుమారుడు ఉన్నాడంటున్నావు, వారందరి బాధ్యతలు తీర్చాలంటున్నావు. మరి నువ్వు నీ పిల్లలకి అవసరం, నీ భార్యకి అవసరం, నీ తల్లిదండ్రులకి అవసరం. మరి నువ్వు బ్రతకాలి అని అంటే నేను చెప్పినటువంటి సూచనలను నువ్వు పాటించినట్టయితే నేను నీకు గ్యారంటీ ఇస్తాను, నేను మెడిసిన్ ఇస్తాను. దీంతోపాటు నేను చెప్పిన సూచనలని పాటించాలి. ఏం సూచనలు పాటించాలి? గ్లూకోజ్ లేదా షుగర్కి కారణమయ్యేటువంటి వర్ణము తగ్గించాలి. తీపి పదార్థములు తినకూడదు. అవునా? ఆ డైట్ అనేటువంటిది కంట్రోలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానంతా ముందు పెడతారు. అవునా? కొన్ని పదార్థములు తింటే షుగరు అదుపులోనికి వస్తుంది.
అంటే పెరిగింది మన కంట్రోల్లోనికి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని రకాలైనటువంటి ఆహారాలను సూచిస్తూ ఉంటారు. ఏంటి? పచ్చజొన్నల అన్నం తెలుసు కదా, మాయజొన్నలు అని అంటారు. ఓకే, పచ్చజొన్నల అన్నము తినాలి. ఇలా ఈ జాతికి సంబంధించినటువంటి ఆహారాలను కొన్నిటిని సూచిస్తూ ఉంటారు. మరి అలా తీసుకునేటువంటి వారు ఉన్నారా లేరా? ఇప్పుడు ఉన్నారు. అంటే ఈ రకంగా కొలెస్ట్రాల్ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి జబ్బులు ఎన్ని రకాలు ఉన్నాయండి? ఒక పెద్ద లిస్టే తయారవుతుంది కదా. అయితే ప్రతి జబ్బుకి ఒక డైట్ సిస్టమ్ అనేది తప్పకుండా ఉంటుంది. టాబ్లెట్లు తీసుకోవటం, ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అనేది కూడా ఉంటుంది. ఆహారము ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది ఉంటుంది. అలాగే పానీయాలు కూడా ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అనేది ఉంటుంది. చివరికి మజ్జిగ కూడా తాగకూడదు అనేటువంటి డైట్ కూడా ఉంటుంది. మామూలుగా మజ్జిగని మనం తేలికైనటువంటి ద్రవము అని అనుకుంటూ ఉంటాం, కానీ మజ్జిగ కూడా తీసుకోకూడదు. అంటే ఒక మనిషి బ్రతకాలి, ఆయువుతో ఉండాలి అని అంటే డాక్టర్ ఇచ్చినటువంటి డైట్ని మనం మెయింటైన్ చేయాలి. లేదా మన పూర్వీకులు మన పెద్దలు మనకు సూచించినటువంటి విధానంలో ఆహార నియమావళిని పాటించాలి. అప్పుడు మనం బ్రతుకుతాము. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ వ్యసనముల గురించి వస్తే, వ్యసనములలో 2 విషయాలను మనం ఆలకించాల్సి ఉంటుంది. ఒకటి, వ్యసనముల బారిన పడితే శరీరము దెబ్బతింటుంది, ఆ తదుపరి చావులోనికి కూడా వెళుతుంది. అవన్నీ మనం మొదటి తరగతిలో చెప్పుకున్నాం. ఓకే. రెండవది, మరి అంతటితో సమస్య అయిపోతుందా అని అంటే అవదు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ధనాశ కలిగి లోకరక్షకుడైనటువంటి యేసయ్యను అమ్ముకున్నటువంటి ఇస్కరియోతు యూదా చివరికి తాను చేసినటువంటి నేరం యొక్క తీవ్రతను ఎరిగి భయపడి ఏం చేశాడు? ఉరిపోసుకొని చచ్చిపోయాడు. అంటే ప్రాణం పోయిందా? అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని అన్నాడు. అంటే ఒకటి, ఉరిపోసుకొని చచ్చిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి అంతటితో అయిపోయిందా? చచ్చిపోతే సమస్య తీరిందా? తీరలేదు. ఏమైంది పరిస్థితి? నరకమునకు జారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా? పెనం మీద నుండి జారి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది. పెనం మీద ఉండటమే పెద్ద శక, పొయ్యిలో పడితే కాక. ఏమండి? భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ వ్యసనముల బారిన పడితే బలహీనులవుతారు, శారీరకంగాను మానసికంగాను. ఆ వ్యసనముల మూలముగా వారికి తెలియకుండానే చావులోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మానసిక స్థిమితము కోల్పోయి, కంట్రోల్ తప్పిపోయి, తన బ్రతుకు మీద తనకే విరక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. దానికి సో మెనీ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు బెట్టింగ్లో లక్షల కొద్దీ అప్పులైన తర్వాత ఏం చేశారండి చాలామంది యువత? సూసైడ్ చేసుకున్నారు. వ్యసనములకు బాగా బానిసలైపోయి, ఇక హాస్పిటల్లో చేర్పించినా కూడా, రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కూడా వర్కౌట్ కానటువంటి కేసులు ఏమవుతాయి? చివరికి వారు మరణించి డెడ్ బాడీలుగా బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. ఇప్పుడు వ్యసనముల నుండి బయటికి రావాలి, మొదటిది. రెండవది,
అదే సమయంలో ఆత్మ అనేటువంటి దీర్ఘకాలపు, దీర్ఘ అంటే అనంతమైనటువంటి బ్రతుకు ఏదైతే ఉందో దాన్ని మనము దక్కించుకోగలగాలి. శరీర ఆరోగ్యమును కాపాడుకోవటం కోసం మొదటిది వ్యసనముల బారిన పడకూడదు. రెండవది ఇదిగో ఇందాక మాట్లాడుకున్నటువంటి బీపీ, రకరకాలైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి బారిన పడకుండా ఉండాలి అనంటే ఒక డైట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. మరి ఇప్పుడు మనము పాపముల బారిన పడకుండా ఉండాలి అంటే, పాపము అనేటువంటిది ఒకటి మనం జాగ్రత్తగా గమనించాలి. మామూలుగా మనకు సింపుల్గా తెలిసినటువంటి సెంటెన్స్ ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం. చేయొద్దన్నది చేసినా పాపమే, చెయ్యమన్నది చేయకపోయినా పాపమే. మీకు తెలుసా, మనకొక దేహమును ఇచ్చినప్పుడే ఒక పర్పస్ ఉన్నది అని నిర్ణయించి ఇచ్చాడు. ఒక పర్పస్ ఉన్నది. ఇర్మియాకి ఏమన్నాడు? నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ప్రవక్తనుగా నియమించాను. అంటే ప్రవక్త అనేటువంటి ఆ ఉద్యోగమును లేదా ఆ బాధ్యతని నీవు నిర్వర్తించాలి. దాన్ని నిర్వర్తించకుండా నువ్వు తప్పించుకున్నట్టయితే, దాన్ని నిర్వర్తించగలిగేటువంటి శారీరకపరమైనటువంటి ఆ యోగ్యతలో నీవు ఉండకుండా, అంటే ఇప్పుడు ఒక ప్రవక్తగా పని చేయాలి, బలంగా పని చేయాలంటే ముందు తను ఆరోగ్యంగా ఉండాలి. అవునా? తాను బలంగా ఉండాలి. తాను ఆరోగ్యంగా బలంగా ఉండాలి అంటే తన శరీరాన్ని తాను ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే తినవలసింది తినాలి, తినకూడనిది తినకుండా ఉండాలి. ఇప్పుడు ఈ రకంగా మనం చెప్పుకున్నటువంటి ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయ్యిండు అనుకోండి. ఇర్మియానే ఉదాహరణకి, ఇర్మియానే మాదక ద్రవ్యాలకి బానిస అయ్యాడు అనుకోండి. ఓ 15-20 ఏళ్ళు వచ్చేసరికి పూర్తిగా అసలు తన కంట్రోల్లో తాను లేడు. ఇప్పుడు వచ్చి ఎవరో పక్కాయన జ్ఞాపకం చేశాడు, నువ్వు ప్రవక్తగా పనిచేయవలసి ఉంది కదా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆయన వెళ్ళి ప్రకటించగలడా? ఆ పొజిషన్లో ప్రకటించలేడు. అంటే ఇప్పుడు దేవుడు ఎందుకైతే జన్మనిచ్చాడో, ఎందుకైతే శరీరాన్ని అమర్చాడో, ఏ పనైతే నువ్వు చెయ్యాలని ఈ లోకములోనికి పంపించాడో ఆ పనిని నువ్వు చెయ్యలేకపోతున్నావు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలని నీవు చెయ్యలేకపోతున్నావు. చెయ్యాలని చెప్పి ఆయన నిన్ను పంపిస్తే ఇప్పుడు నువ్వు నీ శరీరమును పాడు చేసుకొని పరోక్షంగా ఏమంటున్నావు తెలుసా? నేను చెయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నావు. అంతే కదా? నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, నొసలతో కూడా చెప్పొచ్చు. అవునా? నేను చెయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు ఇది ఆజ్ఞాతిక్రమం అవుతుందా కాదా? ఆజ్ఞాతిక్రమం అవుతుంది. అంటే నువ్వు చేయమన్న పని చేయట్లేదు. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టమని దేవుడు యేసయ్యకు చెప్పాడు. పెట్టాడు అంటే చెప్పినట్టుగా చేశాడు అని దాని అర్థం. చేయకపోతే ధిక్కరించినట్టు. అలాగే మన జీవితాలకు కూడా ఒక పర్పస్ ఉంది. దాన్ని మనం నెరవేర్చగలిగినప్పుడే ఈ జన్మకి, ఈ శరీరానికి, ఈ బ్రతుకుకి ఒక సార్థకత, ఒక అర్థం, పరమార్థం. లేకపోతే వ్యర్థం. వ్యర్థమైన బ్రతుకు బ్రతికి మరణించి ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతలో నిన్నడిగితే మన దగ్గర ఏ సమాధానము ఉండదు. అప్పుడు ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండి. అయితే వచ్చిన చిక్కు ఏంటంటే, ఇప్పుడు ఇది వింటున్నాం, మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే కరెక్టే, అవును, మంచిగా ఉండాలంట అనుకుంటాం. కానీ శరీరంలో స్వతహాగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటవి? నేత్ర
ఆశ. కన్ను చూసింది కావాలని అనుకుంటా. కంట్లో పడితే మామూలుగా ఊళ్ళలో మాట్లాడుకుంటే వాడి కంట పడ్డదంటే పాపం, ఇక దాన్ని వశం చేసుకునేదాకా విడిచిపెట్టడు. రెండవది శరీర ఆశ. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత దానికి ఒక వాంఛ ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఆ వాంఛను తీర్చుకోవటం కోసం ఎంతమంది కుర్రాళ్ళు ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నారో మీకు తెలియంది కాదు. ఈ మధ్యలో మేమేం తక్కువ అని కుర్రాళ్ళే కాదు, యువతులు కూడా, యవ్వనస్తురాళ్ళు కూడా తెగించేస్తున్నటువంటి పరిస్థితి. డబ్బు కోసం, ధనం కోసం నానా గడ్డి తింటున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆశ, ధనాశ లేదా శరీరాశ. ఈ ఆశను తీర్చుకోవటం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుచున్నటువంటి పరిస్థితి. ఇలా వెళ్ళేటువంటి వారు అంటే ఈ అడ్డదారుల్లో వెళ్ళేటువంటి వారు అంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా వెళుతూ ఉంటాయి. నీవు జారత్వము చేసి నీ ప్రాణాపాయము తెచ్చుకుంట ఎలా అని అంటాడు కొరింథీ పత్రికలో. నువ్వు జారత్వము చేసి ప్రాణమునకు అపాయము ఎందుకు తెచ్చుకుంటావు నీవు అని అంటాడు. జారత్వం చేస్తే ప్రాణానికి అపాయం వస్తుందా? వస్తుంది. నిజంగా ఇది జ్ఞాపకం చేయటాని కోసమేమోనేమో ఎయిడ్స్ అనేటువంటి ఒక కొత్త రోగాన్ని ఒకానొక కాలంలో కొన్ని దశాబ్దాల క్రితం పుట్టించి ఇప్పటికీ దానికి మందు దొరకకుండా చేస్తున్నాడు. అంటే అబ్బో ఎయిడ్స్ వస్తుంది అనేటువంటి కనీసపు ఆ స్పృహ అన్న వారిలో ఉండాలి అని. ప్రియులరా, ఈ నేత్రాశ, ఈ శరీరాశ నిన్నేం చేస్తుంటో తెలుసా? పొడుస్తూ ఉంటుంది. ఎలా పొడుస్తుంటుంది అనంటే, పిల్లల్ని వేసుకొని ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఓ 3-4 పిల్లలు మన వెంట ఉన్నాడు. ఇప్పుడు బయటి ఫుడ్ తినకూడదు, ఆహార నియమావళి, ఆరోగ్యం కోసం. బయట ఐస్ క్రీములు, బయట దొరికే చిప్స్, బయట దొరికే ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా, ఏదో కలర్ ఫుడ్లు అన్నీ ఉంటాయి కదా, బేకరీ ఐటమ్లు సంథింగ్ ఎల్స్. రైట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ చిప్పాకిట్ కానీ అన్నట్టు, వద్దు తినొద్దు మంచిది కాదు ఒకటడా. నాకు అది ఎలా ఉంటుంది అని అంటే, ఆ పోయిన ఫంక్షన్ ఏమో కానీ వీని పోరే ఎక్కువ అవుతుంటుంది. వశపడక ఏమనుకుంటారు తెలుసా? ఈ ఎట్లయితే అట్లా అయింది, సత్య చచ్చిండు, బతితే బతికిండు అని చెప్పి రాజీ పడి, ఎందుకంటే వీళ్ళేమో అడుగుతూ ఉంటారు మమ్మీ 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 అని చెప్పి, చెయ్యిని కాల్ని దువ్వుతూ ఉంటారు, వస్త్రాన్ని పట్టుకొని లాగుతూ ఉంటారు. పక్కనోళ్ళు చూసి అదోలా వింతగా చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అది చూసి వీరు గిల్టీగా, అంటే నా పిల్లలు బూకరోళ్ళు, తిండిపోతులు, వీళ్ళ కంట్రోల్ లేదు, నేను కంట్రోల్లో పెట్టలేనటువంటి చేతగాని దాని లెక్క కనబడుతున్నాను వీళ్ళకి, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు, ఒకసారి గప్చిప్పిన కొనిచ్చేసేదే అయిపోతుంది అని చెప్పేసి కొనిచ్చేస్తూ ఉంటారు. అంటే కొనివ్వకూడదని తెలిసి కూడా ఈ పోరు పడలేక కొనిచ్చేస్తారు. అవునా? ఈ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏం చేస్తారు అనంటే, పదే పదే నీ కన్ను, నీ శరీరము నిన్నేం చేస్తూ ఉంటుందంటే పొడుస్తూ ఉంటుంది. కంటికి ఏదైనా మంచిది కనపడితే పొడుస్తూ ఉంటుంది, చూసిన ప్రతిసారి పొడుస్తూ ఉంటుంది, జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి పొడుస్తూ ఉంటుంది. ఇలా ఈ ఆశలన్నీ పొడిచేసరికి పొడవంగా 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 అంటే ఒకలాంటి అసహన స్థితిలోనికి వెళ్ళి, ఎట్లయితే అట్లా ఇంత తర్వాత చూసుకుందాము
అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు సంసోను తెలుసు కదా, తాను పట్టబడి కొట్టబడటానికి గల కారణం ఏంటంటే కనుగుడ్లు కూడా ఊడబెరకవలసినటువంటి పరిస్థితి, బెరికించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె లాలన చేసింది, తెలుసు కదా ఆమె. లాలన చేసి నీ బలానికి కారణమైంది అని అడిగింది. అంటే ఆయన కొంచెం ముందుగా తెలివిగానే అని అనుకోవచ్చు, ఏదో చూవలు అన్నాడు, నిరవంజి చూవలు అన్నాడు, కొత్త తాళ్ళు అన్నాడు, జడలు అన్నాడు, వర్కౌట్ అవ్వాల. ఇన్నిసార్లు అబద్ధం ఆడావు, ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తావు అన్నది ఆమె. అంటే ఈయన ఎన్నిసార్లు చెప్పుంటాడో మరి, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, అంతగా ప్రేమిస్తున్నాను, నీకంటే నాకు ఎక్కువేమీ లేదు, అవసరమైతే నీకోసం ప్రాణం పోసినోడు పక్కకు పోయిండు, పక్కకు పోయిండు. ఈ మధ్యలో వచ్చిన ఈవిడ కోసం ప్రాణమైన ఇస్తాడట. ఇది కాదు ఆజ్ఞాతిక్రమం? నీకు ప్రాణం ఎందుకు పోసాడు? దాని పర్పస్ ఏంటి? ఇప్పుడు నువ్వు దేనికోసం దాసం చేస్తానంటున్నావు? ఎవరి కోసం ఇస్తానంటున్నావు? అయితే ఆమె ఆ నసకు తట్టుకోలేక ఈ ప్రాణం పాడుకు నువ్వు పోతే పోయింది, రోజు నీ బలం ఎక్కడున్నది, తెల్లారు లేస్తే అదే పని. ఈయనకేమో ఆ ధ్యాస ఉండి గోకిన ప్రతిసారి ఆమెమో నీ బలం ఎక్కడున్నది, నేను వచ్చిన పర్పస్ ఏంది, నువ్వు అడుగుతున్నది ఏంది, ఈ పోరు పడలేక పోతే పోయింది అని చెప్పి ఏం చెప్పిండు, నా గుండు కొరికితే నా బలం పోతుంది అన్నాడు. జుట్టు తీసేస్తే, క్షౌరం చేయిస్తే బలం పోతుంది అని అన్నాడు. కొరిగించింది, బలం పోయింది. వాళ్ళు వచ్చి పట్టుకుంటే విరజిమ్ముతాను అనుకున్నాడు. అంతకుముందు ఇట్లా అంటే నలుగురు ఎగిరిపడేటోళ్ళు, ఇప్పుడు ఇట్లా అంటే ఎగిరిపడు కాదు కదా, ఈయనే వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఏమైంది నాకు అని చెప్పి ఆరాధిస్తే దేవుడు నిన్ను ఎడబాసెను. దేవుడు నిన్ను ఎడబాస్తే నీకు స్వతహాగా ఉండవలసినటువంటి బలం, ఆరోగ్యం నీకు ఉండకుండా పోవచ్చున్నది. కారణం ఏంటంటే నీ శరీరములో పుట్టినటువంటి వాంఛ తీర్చుకోవాలి అనేటువంటి క్రమములో నిన్ను నీవు అమ్మేసుకున్నావు, నిన్ను నీవు త్యజించుకున్నావు. ప్రియులారా, అలా ఈ శరీరంలో ఉండేటువంటి ఈ కోరికలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని పొడుస్తూ ఉంటే యాక్చువల్గా అలా పొడుస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే నీవు నిగ్రహము కలిగి ఉండాలి. ఏమండి, నీవు నిష్టగా ఉండాలి. ఆ కంటికి కనిపించేటువంటి అందం దాని లెక్కెంత, ఆ సుఖం దాని లెక్కెంత, ఆ సంతోషం దాని లెక్కెంత. అపోస్తలులు యేసయ్య యొద్దకు వచ్చి, అయ్యా, ఈ లోకంలో మేము అన్నిటినీ త్యజించాం, ఈ లోకంలో మా అమ్మా నాన్నల్ని, అన్నదమ్ముల్ని, భార్యల్ని, పిల్లల్ని వీటన్నిటినీ కోల్పోయాం, అంటే విడిచిపెట్టాం. అంటే భార్యల్ని విడిచిపెట్టమని యేసయ్య చెప్పలేదు. ఆ క్రమం అంటే మేము సర్వస్వం దీనికే అంకితమై ఈ లోకంలో అందరూ అనుభవించేటువంటి సుఖాన్ని మేము అనుభవించలేకపోయాం, విడిచిపెట్టాము అని అంటే యేసయ్య ఏమన్నాడు అప్పుడు? మీరు దీనికి 100 రెట్లు అనుభవిస్తారు, 100 రెట్లు అనుభవిస్తారు. నిజంగా ఇప్పుడు ఏది బెటర్? ఇక్కడ ఒక వంతు మనం అనుభవిస్తే దీనికి 100 రెట్లు మీరు మరింత ఎక్కువగా ఆ సుఖమేదో, ఆ సంతోషమేదో, ఆ ఆనందమేదో, ఆ మానసిక భావన ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పొందుకోగలుగుతారు అని అన్నాడు. అంటే సింపుల్గానండి, ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు,
సంబడి మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు, ఆయనకు లోకం. యవన ప్రాయంలో యవన సుఖం పొందాడు, మధ్య ప్రాయంలో మధ్య సుఖం పొందాడు, వృద్ధాప్యంలో వృద్ధ సుఖం పొందాడు అన్నీ. యేసయ్య జన్మించాడు, బ్రతికాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఏం వివాహం చేసుకోలేదు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తనను తాను మన నిమిత్తము దరిద్రునిగా చేసుకున్నాడు, మితముగా బ్రతికాడు, మరణించి వెళ్ళిపోయాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన ఎక్కువ సంతోషంగా ఉంటాడా? ఇక్కడ అన్నీ అనుభవించి చేయకూడనివి చేసి మరణించి నరకానికి జారిపోయినటువంటి వాడు సంతోషంగా ఉంటాడా? శాశ్వతమైనటువంటి సంతోషం ఎవరి సొంతం? అంటే దేవుడు మనకు సుఖముని ఇవ్వాలన్నా, నెమ్మదిని ఇవ్వాలన్నా, సంతోషముని ఇవ్వాలన్నా, సమాధానముని ఇవ్వాలన్నా, సంతృప్తిని ఇవ్వాలన్నా అది ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం సుఖము, సంతోషం, సంతృప్తి అని కూడా పరిగెడతాం, కానీ అది మనం పొందుతామా, ఆస్వాదించుతామా అనేటువంటి దానికి మళ్ళీ గ్యారెంటీ లేదు. సుఖము అని చెప్పేసి రోగాల బారిన పడేటువంటి పరిస్థితి ఉండొచ్చు, సుఖము అని చెప్పేసి ఇంకేదో ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉండొచ్చు, సుఖము అని చెప్పి పరిగెత్తి తీరా అనుభవించిన తర్వాత నేను ఎంతో ఉన్నదనుకున్నా ఏమీ లేదు ఇలా అని చెప్పేసి దాని మీద విరక్తి పుట్టేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నాలుక ఉందనుకోండి, ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పి వాళ్ళు నోరు ఊరించుకుంటూ తింటూ మనకు ముక్క సీదలు పెట్టిళ్ళు. నీ నాలుక మీద వేసుకుంటే అది నీకు తీపి లేదు, కమ్మగా లేదు, నీకు ఏ రుచి అనిపించట్లేదు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఇంతగానో ఉన్నదని అంటే మరి నాకు ఏమి ఉండట్లేదు, అందరూ అంటున్నారు మరి నాకు ఉండలేదు. ఇప్పుడు ఒక్కడంటే ఇట్స్ ఓకే, అదేదో తేడా ఉంది అని అనుకోవచ్చు. అందరూ బాగుంది అనుకుంటారు, నాకే బాగట్లేదు అని అంటే దేవుడు గనక నీ నాలుక మీద రుచుల బొడిపెలను గనక పెట్టకపోతే ఏది రుచి? నీ చెవిలో డ్రమ్ ఉంది కదా, దాని నుండి ఈ శబ్ద స్వరాలు గనుక నీ మెదడుకు చేరకపోతే ఏది మంచి స్వరం, మంచి రాగం, ఏది అనుభూతి, ఏది మైమరుపు లేదు. నీ కన్నులు గనక ఈ సప్త వర్ణాలను చూడకపోతే ఏం మాట్లాడతావు, ఏం చూస్తావు, ఏం ఆస్వాదిస్తావు? అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా పొందాలంటే దాని యొక్క గొప్పదనము మనం అనుభవించాలంటే, ఆస్వాదించాలంటే ఆ అవకాశాన్ని దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే అది మనం పొందుకోలేం. ప్రియులారా, దానిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ అశాశ్వతమైనటువంటి కొద్ది కాలం ఉండేటువంటి దానికోసం కాకుండా దీర్ఘకాలం ఉండేటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో ఏమన్నాడు అనంటే, ఇదిగో నీకు దీర్ఘమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ఈ సంతోషము, ఈ విశ్రాంతి, ఈ నెమ్మది, ఈ సమాధానము నీకెక్కడ దొరుకుతుంది అనంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది, అది పరలోకములో దొరుకుతుంది అని చెప్పి, ఒకవేళ దానికోసం నీ ప్రయత్నం చేస్తూ ఉంటే నీ కన్ను నిన్ను ఇబ్బంది పడుచున్నదా? అప్పుడప్పుడు అంటుంటారు అనే నేను కంట్రోల్ లాస్ట్ వీక్ ఎవరు ప్రార్థన కూడా చేయించుకున్నారు, నాకు నిగ్రహం ఉండలేదు అనేటువంటి విషయంలో. ఆయననే కాదు, చాలామంది యవనస్తులు అడిగారు నన్ను, అన్న నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, గోడ మీద పోస్టర్ను చూసినా కూడా నేను రకరకాల ఆలోచనలకి వెళ్ళిపోతున్నాను, ఎలా అని అన్నాడు. ప్రియులారా, ఇలాంటి దానిని దృష్టిలో పెట్టుకొని పౌలు గారు ఒక మాట అన్నారు. పౌలు గారు ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్నాడు, అప్పుడు ఆయన టీచ్ చేస్తున్నాడు, దైవజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. బోధించినటువంటి ఆయనకు కూడా ఒకానొక నాడు ఒక సమస్య వచ్చింది. దట్ ఇట్ మీన్స్ శోధన అందరికీ వస్తుంది, యేసయ్యకు కూడా వచ్చింది. కానీ శోధనను జయించిన వాడు ధన్యుడు. ఇప్పుడు ఆయన మన వలనే బలహీనమైన శరీరమును ధరించుకొని ఉన్నవాడైనప్పటికీ ఆయన ఏ పాపమును, అంటే ఇక్కడ పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు మన శరీరంలో ఎలాంటి కోరికలు అయితే ఉంటాయో
యేసయ్య శరీరములో కూడా అలాంటి కోరికలు ఉంటాయి. ఆయన పురుషుడే కదా, ఆయన మనిషే కదా, రైట్? అలాంటి బలహీనతలు ఉంటాయి. కానీ బలహీనతలు ఉన్నా దాని బలిగానివ్వలేదు. ఆయన నిగ్రహంలో ఉన్నాడు. మన వలనే బలహీనమైనటువంటి శరీరమును ధరించుకున్నవాడైనప్పటికీ ఆయన ఏ పాపమును చేయకుండా ఉండెను. మరి ఎలా సాధ్యమైంది అనంటే తన శరీరమును తాను తన ఆధీనములో పెట్టుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు పౌలు గారి మాటల్లో కనుక మనం దాన్ని విన్నట్టయితే, కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. 9వ అధ్యాయము 27వ వచనము. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి నేను దానిని లోబరుచుకొనుచున్నాను. నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. నా శరీరంలో కొవ్వెక్కువై రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయా? అయితే కొవ్వు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా కన్ను పదే పదే నన్ను లాగేస్తున్నదా? అయితే దానికి మార్కు గారు ఒక మాట చెప్తారు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనము. నీ చేతులతో నువ్వు పాపం చేస్తున్నావు. ఓని కొడుతున్నావు కావచ్చు, కత్తి తీసుకొని పొడుస్తున్నావు కావచ్చు, లేదా ఇంకా రకరకాల ఏదైనా కావచ్చు. ఆ చేతులతో ఆ పని చేసి పాపమును మూట కట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నీ చెయ్యి నువ్వు పరలోకం వెళ్ళేటువంటి విషయంలో నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, అంటే పాపము చేయటానికి పూనుకున్న ఎడలా అంతని అర్థం. ఏం చేయమంటున్నాడు? దానిని నరికివేయుము. 2 చేతులు కలిగి నీవు నరకమునకు వెళ్ళుట కంటే ఒంటి చేతితో బ్రతికి నువ్వు పరలోకమునకు వెళ్ళటం మంచిది కదా. అంటే పరలోకానికి ఒంటి చేతితో పోతావని కాదు. అక్కడ దాని అర్థం ఏంటంటే, ఇక్కడ 2 చేతులతో బ్రతికి నరకానికి వెళ్ళడం కంటే ఒంటి చేతితో నైనా బ్రతికి నువ్వు స్వర్గానికి వెళ్ళటం మంచిది కదా. నీ చెయ్యి కనుక నీ చేత పాపం చేయించడానికి కారణమవుతున్నట్టయితే అవసరమైతే ఆ చెయ్యిని నరికేసుకొని అంటున్నాడు ఆయన. ఇంకా కింద అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నీ పాదములు నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని నరికివేయుము. పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా. బాగా డిస్టర్బ్ చేసేది కన్నేనండి, అంతేనా? బాగా డిస్టర్బ్ చేసేది కన్నే. అందంగా ఉందా? అనుకున్నట్టుగా ఉందా? అందవిహీనంగా ఉందా? నచ్చిందా? నచ్చలేదా? ఇదంతా ఈ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి, ఇక్కడ నువ్వు ఒక నిర్ణయం తీసుకొని సాగాల ఆగాల అనేటువంటి దానికి ప్రధాన కారణము నీ కన్ను. ఆ కన్నే నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని తీసి పారవేయుము అని అన్నాడు. నల్లగొట్టుకోవటం అంటే ఏంటి? నల్లగొట్టుకోవటం అంటే ఏంటి? ప్రియులారా, పోలీసు ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందులో టైం ప్రకారం పరిగెత్తాల్సినన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి, హై జంపులు చేయాలి, లాంగ్ జంపులు చేయాలి, అవునా?
అయితే నీ శరీరము బిఎంఐ మార్క్ ఏదైతే ఉందో అది నువ్వు ఉండాల్సినటువంటి బరువు కంటే ఎక్కువగా ఉన్నావు, పరిగెడతామంటే బాతులా పరిగెడుతున్నావు. అప్పుడు ఏం చేస్తారు? డైట్ మెయింటైన్ చేస్తారా లేదా? ప్రతిదినం ప్రాక్టీస్ చేస్తారా లేదా? రైట్. అలా ఇక్కడ నిన్ను నీ పొజిషన్కి నువ్వు వెళ్ళాల్సినటువంటి చోటుకి వెళ్ళకుండా లాగున నిన్ను అభ్యంతరపరుస్తున్నటువంటిది, అది నీ కన్నైనా సరే, నీ చెయ్యైనా సరే, నీ కాలైనా సరే, దాని అవసరమైతే నీ శరీరములో నుండి తీసేయి. అంతిమంగా నువ్వు పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు నిజంగా అంటే సీరియస్గా ఇప్పుడు మీరు నరుక్కుంటారు కదా, ఒకవేళ మిమ్మల్ని అభ్యంతరపరిస్తే, ఒకవేళ నరుక్కున్నారే అనుకో, ఇప్పుడు నవ్వుకున్నాం కదా, ఈ నవ్వును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఆలకించండి. మనము నరుక్కున్నామే అనుకోండి, పక్కనోడు మనల్ని ఏమనుకుంటాడు? పిచ్చోడు అనుకుంటాడు. వాడు పిచ్చోడు అనుకుంటాడని మనం నరుక్కోకుండా ఉన్నాం అనుకోండి, నరకానికి జారిపోతాం. ఎంత సంక్లిష్టకరమైన పరిస్థితి. అయితే ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడే నీ తెలివి ఉపయోగించాలి. నరుక్కోవడం కంటే తాడేసి కట్టేసుకోవడం బెటర్ కదా. నరుక్కోవటం కంటే తాడేసి కట్టేసుకోవటం బెటర్ కదా. దాన్నే నిగ్రహము, కంట్రోల్లో పెట్టుకోవటం. ఒక గుర్రానికి కళ్ళెం వేసి కంట్రోల్లో పెట్టుకున్నట్టుగా. ఏం కంట్రోల్ చేసుకోలేమండి? కంట్రోల్ చేసుకోవాలంటే చేసుకోలేమా? బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ధనం లేకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అంటే అందరూ మటర్లు చేసే బ్రతుకుతాన్లా? అందరూ పొగదాగే బ్రతుకుతాన్లా? అందరూ మాదక ద్రవ్యాలు తీసుకునే బ్రతుకుతాన్లా? కాదు కదా. మనము ఈ విధానంలో ఉండాలి అని అనుకుంటే ఉండగలం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా యోబు గారండి తన సిన్సియారిటీని గురించి, తన భక్తిని గురించి దేవునికే సవాల్ చేశాడు. ఆయన మాట చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం. 31వ అధ్యాయము 7వ వచనము. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను చూచునుగాక, ఇంచు ఎక్కువైనా తక్కువైనా ఆయన ఏం చేసిన దానికి నేను సిద్ధం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు ఆపుకోలేకపోతున్నా అన్న. అంత తొందర ఏమంటున్నాడు అక్కడ? నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, లేదా తిరిగిన ఎడల. ఇంకొక దగ్గర అంటాడు, నా కన్ను వెళ్ళిన చోటికి నా హృదయము వెళ్ళిన ఎడల అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నా కంటికిలో ఏదన్నా పడి అది బాగుంది అని అనుకొని అది నేను సొంతం చేసుకోవాలి, నేను అనుభవించాలి అనుకొని నేను నా హృదయపూర్వకంగా, నా మనస్ఫూర్తిగా నేను వెళ్ళినట్టయితే మీరు ఏ శిక్ష వేసినా కూడా దానికి నేను రెడీ అని అంటున్నాడు. 6 కాలం కష్టం చేసి పండించిన పంట నాకు దక్కకపోవును గాక. ఇంకా అలా చాలా మాటలు మాట్లాడతాడు కింద, చాలా సీరియస్గా. అంటే ఏమంటున్నాడు? నా కన్ను చూసింది, ఇట్స్ ఓకే, అది బాగుంది అని అనిపించింది, కానీ నా హృదయాన్ని అక్కడికి పోనివ్వలేదు, నా మనస్సును అక్కడికి పోనివ్వలేదు. ఆ పనిని నేను చేయకుండా నన్ను నేను నిగ్రహించుకున్నాను. యోబుకు సాధ్యమైంది మనకు కాదా? పౌలుకి సాధ్యమైంది మనకు కాదా? యేసయ్యకి సాధ్యమైంది మనకు కాదా? నీతిమంతులు ఎంతమంది ఉన్నారండి? నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ సాధించినట్టే కదా, సాధించిన వారే కదా. వాళ్ళందరూ సాధించినటువంటి వారు. వాళ్ళందరూ సాధించగలిగినప్పుడు మనము సాధించలేమా? ఏమండి, మనం ఎప్పుడు వీక్ అవుతామంటే, అందరు చేస్తున్నారు మనం చేస్తే పెద్ద తప్పేమున్నది అన్నప్పుడే వీక్ అవుతాం. అనుభవించి చూడరా నా సామి రంగా అనగానే మనం ఏదో రంగుల లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. తీరా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏమి లేదురా ఇందులో అని. వచ్చి పొరపాటు చేసుకున్నాను అనుకుంటావు, అప్పుడు బాధపడతావు. బాధపడిన తర్వాత, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అది ముందే ఉండాలి.
అది ముందే ఉండాలి. వాళ్ళు నిగ్రహించుకోగలిగారు, నీవు కూడా నిగ్రహించుకోగలగాలి. పౌలు గారి బలమైన మాట అన్నాడు కదండి, నా శరీరమును నలగగొట్టుకుంటున్నాను. దాని అర్థం ఏంటి? అవసరమైతే నరికేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను నేను అని. అంత అవసరత రాణించుకోలేదు. కనుగుడ్డు పెరికేసుకోవడానికి కూడా నేను సిద్ధపడ్డాను, కానీ అంత అవసరత రానివ్వలేదు. నా ఒళ్ళును వంచాను, పనిలో ముంచాను, దృష్టి మళ్లించాను, ఒక వ్యాపకంలో పడిపోయాను. ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి తెలుసా అండి? ఖాళీగా ఉంటే. అదే ఒక వ్యాపకంలో ఒక పనిలో పడిపోతే, ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగం రెగ్యులర్గా చేయాలి, మంచి శాలరీ వస్తుంది, నువ్వు ఆ పనిలో పడిపోయావు, డ్యూటీ చేసేస్తావు, వస్తావు, ఇంతంత తింటావు, అమ్మా నాన్నలతోటి కుటుంబంతో కాసేపు గడుపుతావు, రాత్రి మంచి నిద్రపోతావు, మళ్ళీ ఉదయం లేవగానే అరే టైం అవుతుందని చెప్పేసి మళ్ళీ రెడీ అవుతావు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతావు. నీకు అప్పుడు పెద్దగా ఇలాంటి ఆలోచనలు రావు. అంటే నిన్ను నీవు నిగ్రహించుకోవటానికి, నిన్ను నీవు ఒక కంట్రోల్లో పెట్టుకోవటానికి, నిన్ను నీవు ఒక త్రోవలో ఒక క్రమశిక్షణలో నడిపించుకోవటానికి కొన్ని మార్గాలు ఉంటాయి. వాటిని నీవు ఏర్పాటు చేసుకోవాలి. అదే సమయంలో మనం గమనించుకోవాలి, క్రిందటి వారంలో చెప్పుకున్నట్టు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కనుక వారికి ఎంత దూరం అయితే వారికి అంత దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే మనం మరిచినా మళ్ళీ మరలా వాళ్ళు జ్ఞాపకం చేస్తారు, అవునా? అదే జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానులమవుతాము అని అన్నాడు. కనుక ఇవన్నీ జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పౌలు గారు తన బ్రతుకంతా ప్రయాణం, సువార్త, తర్కం, వాదం, ఒప్పించటం, రక్షించటం, ఏమండి ఇదే కదా ఆయన పని. తలమునకలైపోయాడు, అమ్మ బాబే గట్టెక్కేశాను అనుకున్నాడు ఆయన. తలమునకలైపోయాడు, జీవితం ముగిసిపోయింది. డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత సాధించాను, ఐఎమ్ ఏ విన్నర్ అన్నాడు ఆయన. అనలే, నా పరుగు తుదముట్టించి తిని, ఇక మీదట నాకు నీతి కిరీటం ఆర్ జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. అయిపోయా. ఆయన కూడా మనలాంటి దేహం కలిగినటువంటి వాడే కదా. ఆ మాటకు వస్తే మర్డరర్ ఆయన ఒకప్పుడు కదా. మరి మర్డరర్ అంటే ఒకరిని తిట్టాలంటే, ఒకరిని కొట్టాలంటే, ఒకరిని చంపాలంటే యమ ఉత్సాహంగా పరిగెత్తేటువంటి ఆయన అవసరమైతే నా ప్రాణాన్ని తీసుకోండి అని చెప్పగలిగేటువంటి స్థాయిలోనికి ఆయన ఎలా తగ్గగలిగాడు అంటే, తన శరీరాన్ని తాను నలగొట్టుకున్నాడు, తన ఆధీనంలో ఉంచుకున్నాడు, నిగ్రహంలో ఉంచుకున్నాడు. వాళ్ళన్ని మాటలు అంటారు, కంట్రోల్. వాటన్నిటి లెక్క ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. నీతి నిమిత్తమై, నా రాజ్యము నిమిత్తమై, సువార్త నిమిత్తమై ఎవరైనా నిన్ను నిందించారా, ఎవరైనా నిన్ను దూషించారా, ఎవరైనా నిన్ను అపహాస్యం చేశారా, ఎవరైనా నిన్ను శ్రమ పెట్టారా, అయితే మీరు ధన్యులు. ఆ ధన్యతే కావాలి నాకు, ఆ ధన్యతే కావాలి. ఆ దృష్టి, ఆ ఆలోచన ఉంటే ఇంకా తిట్టరా నాకు మంచిది అంటున్నాడు. అంతేనా? ఇంకొంచెం ఎక్కువ తిట్టు, నువ్వెన్ని తిడితే అంత ధన్యతలు వస్తుంటాయి. ఏమండి, అది యాదృచ్ఛికమైనా సరే కొంతమంది వెహికల్స్ వెనకాల రాసుకుంటారు, నీ ఏడిపే సరే. ఆయన ఆ ఏ కాన్సెప్ట్స్లో రాసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఇక్కడ బాగా మ్యాచ్ అవుతుంది. నువ్వు నన్ను ఎంతగా తిడితే, నువ్వు నన్ను ఎంతగా ఇబ్బంది పెడితే, నన్ను ఎంతగా నువ్వు హింసిస్తే నాకంత దీవెనగా అది మారుతుంది. ఎందుకంటే త్రాసు పెట్టి తూచేవాడు దేవుడు, తప్పకుండా మనకు న్యాయము చేస్తాడు. కనుక మన శరీరాన్ని మనం నిగ్రహములో పెట్టుకోవాలి. ఇది అసాధ్యమా అంటే కాదు, సుసాధ్యమే. అలా చేసి చూపించినటువంటి వారు ఉన్నారు, బైబిల్ చరిత్రలో ఉన్నారు, తర్వాత భక్తుల చరిత్రలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఇది ఒకటి. ఇక రెండవది, అయినా చాలా కష్టమవుతున్నది, ఇంకా చాలా కష్టమవుతున్నది.
అప్పుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. శోధనలు అనంటే రకరకాలైనటువంటి సమస్యలలో మీరు పడిపోకుండా ఉండునట్లు. అది నన్ను చాలా ఇబ్బంది పడుచున్నది, అది నన్ను పదే పదే నా మనసును ప్రేరేపిస్తూ ఉన్నది, పదే పదే నన్ను రేపుతూ ఉన్నది అని నీకు అనిపిస్తే, ఆ శోధన నీకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయమంటున్నాడు? మెలకువగా ఉండి, దేవా నాకు సహాయము దయచేయము, నాకు బలమైన మనస్సును ఇవ్వు, నేను నిగ్రహంతో ఉంచుకోగలిగేటువంటి బలాన్ని నాకు దయచేయము, నాకు మంచి భక్తి జీవితాన్ని ప్రసాదించుము, నాకు మానసిక బలాన్ని దయచేయము. నీవు నీదైనటువంటి శైలిలో నీవు దేవుణ్ణి గనక అడగగలిగితే, ఆయనను అడగగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందులో పడిపోకుండా? శోధనలో పడిపోకుండా. అంటే పరోక్షంగా ఏంటో తెలుసా? పరోక్షంగా ఏంటంటే పాపములో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, శ్రమల పాలు కాకుండా ఆయన నిన్ను కాపాడును. అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడుతుంటాయి. అంటే ప్రేయర్ లైఫ్ అనేటువంటిది ప్రతి యువతకి, అంటే యువకులకి, యువతులకి చాలా అవసరం. షుడ్ అండ్ మస్ట్. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి పిల్లరా. మార్నింగ్ లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని మంచి ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఆ ఏకాంతంలో మీరు ప్రార్థన చేసి చూడండి. మీ స్ట్రెంగ్త్ ఎంత ఇంప్రూవ్ అయిపోతుందో, ఆ బూస్టింగ్ అనేది మీకు అర్థమైపోతుంది. పాలల్లో బూస్ట్ వేసుకుని తాగిన తర్వాత వచ్చే ఫీల్ కంటే ఎక్కువగా ఉంటుంది, చాలా రేట్లు ఎక్కువగా ఉంటుంది. తర్వాత బైబిల్ చదివి చూడండి, ఊరికి కాదు, అర్థం చేసుకుంటూ చదివి చూడండి. నీకు తెలియకుండానే నీ పట్ల నీకు ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ప్రతి సమస్యకి పరిష్కారం ఎలా చేసుకోవాలి అనేటువంటి ఆ విషయం నీకు తెలుస్తూ ఉంటుంది. ఓహో, ఇలాగైతే నేను ఇలా ఓవర్కమ్ అవ్వాలా, ఇదిగో ఈ భక్తుడు ఇలా సక్సెస్ అయ్యాడా, ఇట్లా వెళ్తే సక్సెస్ అవుతావు అన్నమాట అనేటువంటి నీకు సొల్యూషన్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. బైబిల్ని చదువు. వీలైతే నీకు ఏ రాగమైనా సరే, అది కూని రాగమైనా సరే, ఏమండి, ఇంకా గొప్ప రాగమైనా సరే, అక్కడ రాగం ముఖ్యం కాదు, నీ హృదయం ముఖ్యం. మానసిక ఉల్లాసం అనేటువంటిది ముఖ్యం. రైట్? మీరు ఎవ్వరు లేనప్పుడు నేను పాడుకుంటాను, మీకు తెలుసో తెలియదు. మీరు ఎవ్వరు లేవు, నాకంటే కొంచెం టైము అది కానీ ఓల్డెన్ డేస్లలో చాలా వాడేవాడిని. నేను బాగా వాడేవాడిని కాదు, చాలా వాడేవాడిని. అదొక ఎంజాయ్. ఇప్పుడు మనం అంతా ఒక టీమ్గా బయటికి వెళ్ళినప్పుడు అంత్యాక్షరి అని పాటలు పాడుకుంటూ ఉంటాం కదా, ఎంత ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంటుంది. అదంతా ఎక్స్పీరియన్స్ చేయండి మీరు. అప్పుడు మీ మీద మీకే ఒక నమ్మకం పెరుగుతుంది, ఒక పటుత్వం పెరుగుతుంది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. ఏ కాలమున ఏం ఆపద ఉన్నది మనకి? ఏమైనా ఆపద ఉన్నదా? ఇప్పుడు ఇదే ఆపద, ఇదే ఆపద ఉన్నట్టు నాకు వచ్చింది. నాకు ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇటు నరకం, ఇటు పరదేశు, మధ్యలో ఒక గట్టు.
లోయ గురించి మర్చిపోండి, ఓ గట్టు. కొంచెం ఇటు స్లిప్ అయితే పరదేశం, అటు స్లిప్ అయితే నరకం. ఈ ఎట్ ద టైం, ఎట్ ద మినిట్, ఎట్ ద సెకండ్ దేవుడు గనక, అంటే యేసయ్య గనక ఇప్పుడు నిన్ను పిలిచాడే అనుకో, ఎక్కడికి నీ లెక్క చూద్దాం రారా అని పిలిచాడు అనుకో. మనకు సంబంధించినటువంటి గ్రంథమును ఓపెన్ చేశాడు అనుకోండి, మన గురించి ఆయన డైరీ రాసుకుంటాడు తెలుసా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ తమ్ముళ్ళు సహోదరులు, మన డైరీ మనం రాసుకోకపోవచ్చు, కొందరు రాసుకుంటారు కానీ అన్నీ రాసుకోరు. ఆత్మకథ అని ఏం రాస్తారండి? మంచివే రాసుకుంటారు, అవునా? కానీ మన డైరీలని దేవుడు రాస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకోండి, రేపు ప్రభు ముందు ఉన్నప్పుడు వాడు రమేష్ గారిని డైరీ పట్టుకరా అంటాడు, దేవదూత పట్టుకొస్తుంది, ముందు పెడుతుంది. దాంట్లో నాకు ఒకవేళ 60 సంవత్సరాల 70 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు అయితే ఆయుష్నిచ్చాడో అందులోని ప్రతి క్షణములో, అది బాహ్య ప్రపంచంలో కావచ్చు, రహస్య ప్రదేశాలలో కావచ్చు, ఏం ఆలోచించాను, ఏం మాట్లాడాను, ఏం చేశాను, ఏం నడిచాను, ప్రతిదీ ఏ స్క్రీన్లో చూపెడతానన్నాను? 70 mm అక్కడ చాలా చిన్నవి. ఈ విశ్వం అనేటువంటి తెర ఉందే, దాంట్లో చూపెడతాడు. బొమ్మ పడుద్దప్పుడు పిక్చర్ అదిరిపోద్ది. దాన్ని చూసి నువ్వు ఎగ్జైట్మెంట్ అయ్యి ఎగిరి గంతులన్న వేస్తావు, లేదంటే కుప్పగూలి రోదనైనా చేస్తావు. నీ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని బట్టే అప్పుడుండేటువంటి డిసిషను ఉంటుంది. కనుక అలాంటి ఆ ప్రమాదము, తీవ్రమైనటువంటి ప్రమాదం, ఇక్కడే దాన్ని ఏమన్నాడు? ఆపత్కాలము. ఆ భయంకరమైనటువంటిది ఏమంటున్నాడు చూడండి, మరి చదువు. ఆపత్కాలమునా, అయ్యా నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, అది చూడకుండా ఉండలేకపోతున్నాను, అది ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను, అది చేయకుండా ఉండలేకపోతున్నాను, ఆ స్నేహాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నేను పలాని ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయాను, దాన్ని మానలేకపోతున్నాను, నేను సిగరెట్ అలవాటు అయిపోయింది, నేను మానలేకపోతున్నాను, గుట్కా అలవాటు అయిపోయింది, నేను మానలేకపోతున్నాను, నేను అది రహస్యంగా టీచర్లకు తెలియకుండా, మా అమ్మ నాన్నలకు తెలియకుండా అది మెయింటైన్ చేస్తున్నాను, కానీ మానేయాలని నేను అనిపిస్తూ ఉంటుంది, కానీ మానేయలేకపోతున్నాను. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ ఏమై ఉన్నా కూడా, ఇప్పుడు కొంతమందికి ఏదో వ్యసనాలు రకరకాలుగా ఉంటాయండి. నేను ట్రైన్లో అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు మంచి ధనవంతులంట, వాళ్ళ భార్య మంచి ఎంప్లాయర్ అట, ఈయన కూడా ఎంప్లాయర్ అట. మంచి షర్టు ప్యాంటు మంచి టక్కేసి ఉండవు. ట్రైన్ ఎక్కి 2 రూపాయలు ఇవ్వవా, రోజు అడుక్కుంటాడు ఆయన. అడుక్కోకపోతే ఆయనకు నెమ్మది ఉంటుందట. అదో వింత రోగం, మనిషికో రోగం ఉంటా ఉంటుంది. అడుక్కోకపోతే ఆయనకి నెమ్మది ఉంటుందట. అలాగే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామో అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం, ఒక్కొక్క జబ్బు, ఒక్కొక్క బలహీనత ఉంటుంది. దీన్ని నేను అధిగమించలేకపోతున్నాను. ఇప్పుడు ఆయన ఎంతమంది ఇట్టుంటారండి? ఇప్పుడు అడుక్కున్నాయనని ఆ బంధువులు స్నేహితులు ఉంటారు కదా, అరే నీకేం దరిద్రం రా, ఇది నీకేం పిచ్చిరా, ఏమంటే అవసరమైతే ఇంట్లో వాళ్ళ అయ్యో అమ్మో దవడపంటే ఒకటి వేసి ఉంటారు, అయినా మానట్లేదు. అంత భయంకరమైన జబ్బులు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? ఆపత్కాలమునా నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. అయ్యా నేను దీన్ని విడవలేకపోతున్నాను, విడవాలని ఆశ ఉంది కానీ విడవలేకపోతున్నాను. అయ్యా విడిచిపెట్టగలిగేటువంటి శక్తిని నాకు దయచేయండి, ఆ మెచ్యూరిటీని నాకు దయచేయండి, ఆ నిగ్రహాన్ని నాకు ప్రసాదించండి. నువ్వు అడుగు, నన్ను అడిగిన ఎడలా నిన్ను విడిపించేదను. దేంట్లో నుండి?
అది ఎంత భయంకరమైనటువంటి స్టెరాయిడ్ అయినా సరే దాని నుండి బయటపడేస్తాను. అది ఎంత భయంకరమైనటువంటి ఆల్కహాల్ అడిక్షన్ అయినా సరే దాని నుండి నేను బయటకు తీసుకొస్తాను. నువ్వు ఎంత భయంకరమైనటువంటి నా కన్ను చూసిన దాన్ని నేను వదలలేకపోతున్నాను అంటున్నావా, బయటకి తీసుకొస్తాను. అది వ్యభిచారము కూపములో నుండి అయినా సరే బయటికి తీసుకొస్తాను. పాప సంబంధమైనటువంటి ప్రతి ఏదైనా సరే బయటికి తీసుకొస్తాను. నువ్వు గుర్తుంచుకో, నువ్వు కాళ్ళు నరుక్కోవాల్సిన అవసరం లేకుండా, చెయ్యి నరుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా, కనుగుడ్డు ఊడబెరుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా నువ్వు మోకాళ్ళు వంచి తల వంచి మనసు పెట్టి నన్ను అడగగలిగినట్టయితే, అయ్యా నిన్ను మారాలి అని అనుకుంటున్నాను, దీని నుండి బయటపడాలి అని అనుకుంటున్నాను అని చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా నీవు నీ దేవుని గోజాడినట్లయితే దేవుడు తప్పకుండా ఆ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది నీకు ఇస్తాడు. ఏమండి, దాని నుండి బయటపడేస్తాడు. అది ఏదో రకంగా నిన్ను దృష్టి మళ్లించగలుగుతాడు ఆయన. ఆ పరిస్థితి నుండి బయటపడేస్తాడు, దానికి నిన్ను దూరం చేస్తాడు, దానికి డిఫరెంట్ లైఫ్ని నీకు రుచి చూపిస్తాడు. అప్పుడు ఆ మంచి దానికి నువ్వు అలవాటు పడతావు. ఇప్పుడు ఆ వ్యాపకములో ఉంటావు. కొన్నాళ్ళకి దీని గురించి చెప్తే ఛీ అంటావు. ఆ పాతది ఒకనాడు నేను వాంతి చేసేసాను, మళ్ళీ ఆ వాంతిని నేను తినడానికి వెళ్ళను. ఆ లెవెల్కి ఎదిగిపోతాను. అందుకే నువ్వేం చేయాలట, దేవుణ్ణి అడుగుము. అలా ఎవరినైనా చేశాడా అన్నట్టు చేశాడట, చేశాడట. మీరు చూడండి, అక్కడ చెప్తూ ఉంటాడు 87వ అధ్యాయం అనుకుంటా, మేబీ కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 81 అండి, 81వ అధ్యాయం 7వ వచనం. 81వ అధ్యాయము 7వ వచనం. ఆపత్కాలమునందు నువ్వు మొరపెట్టావురా, నేను విన్నాను. ఆపత్కాలమునందు, ఇందాకేమన్నాడు, నువ్వు ఆపత్కాలమున నన్ను మొరపెట్టుము, నిన్ను నేను విడిపించేదను అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆపత్కాలమున నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. అయిపోయి. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా, సింపుల్గా చెప్పాడు. అది మనం పట్టించుకో, పెద్ద ఎక్కదు మనకు, కానీ నీ చింత యావత్తు అయిపోయి. నా భారం నీ మీద వేసుకుంటున్నాను తండ్రి, వేసుకో, నీ మోస్తాను రా అంటున్నాడు ఆయన. అయిపోయి. ఈ సింపుల్గా సొల్యూషన్ దొరికేటువంటి వాటి మీద మనకు అది తట్టదు. తట్టక ఎట్లా చేద్దును, ఏం చేద్దును. కొన్ని రోగాలండి ఈ 10 గ్రాములు ఉండే టాబ్లెట్ తోటి పోతుంది. అది దాన్ని గుర్తించక ఏందో అని చెప్పి ఆందోళన పడి, దీనికి మళ్ళీ ఈ ఆందోళనలో బీపీలు పెంచుకొని, ఆ బీపీలో నుండి షుగర్లు పెంచుకొని, అది ఆ స్ట్రోక్ దాకా తీసుకొచ్చుకొని, ఆ బిమ్మట ఇంకా కిడ్నీలు రకరకాల సమస్యల దాకా తీసుకొచ్చి సర్జరీలు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పటికి కూడా ఏదో బ్రతికున్నాడు అనేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంటారు. అదే నువ్వు ఆదిలోనే గుర్తించి, ఏమంటే ₹1 పెట్టి 10 గ్రాముల టాబ్లెట్ వేసుకుంటే అయిపోయేటువంటి ముచ్చట. చిన్నవి ఉంటాయి కొన్ని చిట్కాలు అని అంటామండి. అసలు టాబ్లెట్ కూడా కాదు, ఇక కొంచెం ఆయుర్వేదానికి వెళితే మన వంటింటి వైద్యమే చాలా నయం చేస్తాయి, కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. లవంగ నోట్లు వేసుకోరంటే వేసుకోడు, అబ్బా కారం అంటాడు. ఏమండి, మిరియాల పాలు తాగురా అంటే తాగడు, అబ్బే కారం అని అంటాడు. అవునా? పసుపు నీళ్ళు తాగురా అంటే, పసుపు వేసిన పాలు తాగురా అంటే, ఏ మమ్మీ నాకు వద్దు, నేను ఎన్నిసార్లు చెప్పాలి. ఏమండి, ఇలా చాలా ఉంటాయి ఇంట్లోనే. అంటే ఒక కరక్కాయ దగ్గుతూ ఉంటాడు, ఒక కరక్కాయ నోలరా,
కరెక్ట్గా దాన్ని ఏమంటారు, దాని మీద చెక్క, దాని మీద చెక్క నవలు రానంటే బా కష్టం తినడు. కాకరకాయ కూరతోటి నయమయ్యేటువంటి జబ్బులు చాలా ఉంటాయి. నీ ఒంటిలో నులి పురుగులు ఉంటాయి, అవి చస్తాయి. షుగరు పుట్టకుండా గోడలు కడతాయి. అవి షుగర్ జబ్బు పుట్టకుండా గోడలు కడతాయి. అయితే కరక్కాయ చేదు కూర నేను తినను. మరి ఏం తింటా? పాయసం తింటా. ఈసారా చెప్పింది వెరీ గుడ్. పాయసం తింటా, ఆయాస పడతా. చిట్కాలండి, చిన్న చిట్కాలు. ఇప్పుడు మనం చెప్పిన చిన్న చిట్కాలు ఏంటి? మొదటి ప్రేయర్ చేయి, రెండవది నిన్ను నీవు నిగ్రహించుకో, మూడవది నీ వ్యాపకము మార్చుకో, ప్రార్థించు, బైబిల్ చదువు, పాట పాడు, జ్ఞానుల సహవాసములో ఉండు. అప్పుడు డెఫినెట్గా నీకు సొల్యూషను లభిస్తుంది. యేసుప్రభుల వారి గురించి ఒక ప్రాఫెసీ ఉంది. ఆ ప్రాఫెసీని గురించి ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ మందిరంలోకి వెళ్ళి బైబిల్ తెరిచి యెషయా గ్రంథాన్ని చదివి, ఇదిగో ఇందుకోసమే నేను వచ్చి ఉన్నాను, ఈ లేఖనం నా పట్ల నెరవేరింది అని అంటాడు. అబ్బా నీకు అంత సీనా అన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ మన వాళ్ళు కూడా చాలామంది అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎంతసేపు ఈ రాసినటువంటి ఉద్దేశంలోనికి వెళ్లకుండా ఫిజికల్ యాక్టివిటీస్ గురించి మాత్రమే అప్లయన్స్ చేసుకుంటూ ఉంటారు. కాదు, అక్కడ దీనికి సరిపడేటువంటి ఒక మాట మనం చూసినట్టయితే లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం. ఏమంటే సాతాను ఎవరినైనా బంధిస్తుందా? బంధిస్తుంది. ఇందాక మనం అడిక్షన్ అన్నాం. దానికి వేరే లాంగ్వేజ్లో చెప్తే ఏమని చెప్పొచ్చు తెలుసా? నేను దాని బారిన పడ్డాను, ఇప్పుడు అది నన్ను విడిచి పెట్టడం లేదు అంటే ఏంటి దాని అర్థం? ప్రిల్లరా, దానికి వాడేటువంటి పర్యాయ పదాలలో వాడాలి అని అంటే దాని చెరలోనికి నీవు వెళ్ళావు అని దాని అర్థం. అవునా? అలాంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. బీదలంటే ఏ బీదలండి మన దృష్టిలో? జ్ఞానం తెలువని జ్ఞాన బీదలు, సత్య బీదలు, ఏమండి, దైవ బీదలు. అవునా? బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను. చెర్లపల్లి జైలుకి వచ్చి విడిపిస్తాడు అనుకుంటారు చాలామంది. ఆ జైలు కాదు, ఇదిగో ఈ పాపపు చెరలో చిక్కుకున్నటువంటి వారిని విడిపించుటకై, వ్యసనాల చెరలో చిక్కుకున్నటువంటి వారిని విడిపించుటకై, అంతిమంగా సాతాను యొక్క చెరలో చిక్కినటువంటి వారిని విడిపించుటకై, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దీన్ని మళ్ళీ దీని ఒక గంట సేపు వివరించుకోవచ్చండి, అంత మతలబు ఉంటుంది అంతలో. సింపుల్గా ఒక మాటని మనం ఇందులో తీసుకుని, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, నలిగిన వారిని విడిపించుటకు. నువ్వు ప్రేయర్ చేయి, తప్పకుండా దేవుడు నీ పట్ల ఫోకస్ చేస్తాడు, ఆ పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొస్తాడు. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. కొరంథీలో రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలిగేటువంటి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. నేను ప్రారంభంలోనే చెప్పాను, మధ్యలో అనుకుంటా, ఏంటది? ప్రతి వ్యక్తి శరీరము బలహీనమైనదే. ప్రతి మనిషి శరీరంలో కోరికలు ఉంటాయి.
అది ఆల్రెడీ చెప్పేశాడు కదా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఎలా ఉంటుందన్నాడు అక్కడ? సహజ సిద్ధంగా ఉంటుంది అని అన్నాడు అక్కడ. అంతేనా? ఒకసారి చదవండి, రాదు చదవండి. యోహాను పత్రిక మొదటి పత్రిక, ఈ పేజీని ఇలాగ ఉంచాం. మొదటి పత్రిక ఎన్నో వచనం? 2వ అధ్యాయము, 2వ అధ్యాయం 16వ వచనం. ఎందులో ఉన్నది? లోకము. లోకం అంటే బంగ్లాలు కాదు, రోడ్లు కాదు, వాహనాలు కాదు. లోకం అంటే మనమే కదా. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అంటే ఇవి శరీరములో బై డిఫాల్ట్ అంటాం దాన్ని. లోకములో ఏదేదైతే మనకు కనబడుచున్నదో నెగటివ్ షేడ్లో అదంతా కూడా డిఫాల్ట్గా శరీరంలో బిల్ట్ అయి ఉన్నది. ఎందుకు మరి? అది ఎందుకున్నది? దేవుడు తీసేయలేడు దాన్ని. అది పెట్టి నువ్వెంత గొప్పవాడివి, నువ్వెంత ఘనుడవు, నువ్వెంత యుక్తి కలిగినటువంటి వాడవు, ఎంత తెలివైనటువంటి వాడవు, నా తండ్రి పరిశుద్ధుడు, నన్ను కూడా పరిశుద్ధునిగా ఉండుమన్నాడు, ఉండి నిరూపిస్తావా లేదా? ఇలాంటివన్నీ కూడా తేల్చటం కోసం, నిన్ను పరీక్షించటం కోసం డిఫాల్ట్గా ఉంచబడినటువంటి విషయం అది. ఓకే, వాటిని అధిగమించాలి, నీ శరీరాన్ని నువ్వు జయించాలి. మీరు వినలేదు, మన పాఠాలలో, ప్రాథమిక పాఠాలలో ఉంటుంది. లోకములో మనకు మొదటి శత్రువు ఎవరయ్యా అని అంటే చాలామంది సాతాను పేరు చెప్తారు. నో, నీ శరీరమే నీ మొదటి శత్రువు. ఎందుకంటే దానిలో రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవటానికి నిన్ను లోబరుచుకుంటూ ఉంటుంది. మరి నువ్వేం చేయాలి? నువ్వే అంత చేస్తే నేనేమో తక్కువనా? నేను దేవుని బిడ్డను, నేను నిత్యశక్తివంతుడైనటువంటి దేవుని బిడ్డను, నీకు అవకాశం ఇవ్వను, నేనే నిన్ను లోబరుచుకుంటాను, నా ఆధీనంలో ఉంచుకుంటాను అని చెప్పి శరీరాన్ని గెలవడానికి ఆత్మగా మన ప్రయత్నం మనము చెయ్యాలి. రైట్? అయితే లోకములో ఉన్నదంతా ఈ శోధనతో కూడినటువంటిది ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ మాట్లాడుతుంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలిగేటువంటి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంతే, అందరికీ కలిగిందే మీకు కలుగుచున్నది. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ అందరిలో అనేకులు లోబడుచున్నారు, పాపులు అవుతున్నారు. నీవు నీ స్పెషాలిటీని నిరూపించుకోవాలి ఇక్కడే. అదే ఏమంటున్నాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. వై? ఇప్పుడు శోధన మనకొచ్చి శోధన గురించి మాట్లాడి సడన్గా మళ్ళీ దేవుడు నమ్మదగినవాడు అనే పాయింట్ ఎందుకు పెట్టాడు? నీవు నాకు మొరపెట్టుకుంటే, నీ ఆపత్కాలములో నాకు మొరపెట్టుకుంటే నేను నిన్ను విడిపిస్తాను. దేవుడు నమ్మదగినవాడు. తర్వాత మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంటే కావలసిన చోట ఆయన కలగజేసుకుంటాడు. తర్వాత అంతేకాదు, సహింపగలుగుటకు అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని అధిగమించుటకు శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. దాని నుండి తప్పించుకునేటువంటి మార్గమును కలగజేయును. అలాంటి మార్గమే ఇదిగో ఇలాంటి పాఠము. ఇప్పుడు మనం తప్పించుకోవటానికే దేవుడు ఇలా కూర్చుండబెట్టి, మిమ్మల్ని పిలిచి కూర్చుండబెట్టి ఇన్ని చెప్తున్నాడు. ఇవి చెప్పుచున్నది రమేష్ కాదు, మన దేవుడు మనకు చెప్తున్నాడు. మన కన్న తండ్రి మనకి
చెబుతున్నాడు, ప్రేమతో చెప్తున్నాడు, మంచి మాటలతో చెప్తున్నాడు, నెమ్మదిగా చెప్తున్నాడు, సమాధానంగా చెప్తున్నాడు. వింటిమా సరే సరే, వినకపోతే అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు అయ్యో అనంటే ఆయన పట్టించుకోడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? నెంబర్ 1, సింపుల్గా చెప్తున్నాను. నెంబర్ 1, ప్రేయర్లో ఉండండి. నెంబర్ 2, బైబిల్ చదవండి. నెంబర్ 3, పాటలు పాడుకోండి దైవికంగా. నెంబర్ 4, భక్తుల సహవాసములో ఉండండి. తర్వాత నెంబర్ 5 ఏం చేయాలి? ఎన్ని మాటలు ధ్యానించుకుంటూ వచ్చి యోబు గారు ఏం చేశారట? నా కన్ను వెళ్ళిన చోటికి నా మనస్సును వెళ్ళనివ్వలేదు. నిగ్రహము. సెల్ఫ్ కంట్రోల్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి. నీ చేత కాకపోతే దేవుడి సహాయాన్ని ఆర్థించండి. వెంటనే పరిశుద్ధాత్ముడు, నువ్వు ఇలా అడగాలే కానీ పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చి నీకు సహాయము చేస్తాడు. అలా ముందుగా అసలు నువ్వు వ్యసనాల బారిన పడకుండానే చూసుకో, అది బెటర్. ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత న్యాయం చేసుకోవడం కంటే రోగమే రాకుండా చూసుకోవటం మంచి విషయం కదా, అవునా? ప్రివెన్షన్ చాలా ముఖ్యం. వ్యసనాల బారిన పడకుండా చూసుకో మొదటిది. ఒకవేళ పడ్డవారెవరైనా ఉంటే దాని నుండి బయటికి రావటానికి ఇది ఇలాంటి సాధన, ఇలాంటి ప్రయత్నం కనుక మీరు చేసినట్టయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మీ అందరికీ, మనందరికీ దేవుడు ఎల్లప్పుడూ సహాయము చేయునుగాక. ఏ వ్యసనాల బారిన పడకుండా దేవుడు ఇచ్చిన ఈ జన్మని, ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని దేవుని చిత్త ప్రకారంగా వాడి దేవుణ్ణి మెప్పించి ఒప్పించి దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి దేవుని కృప అనునిత్యము తోడై ఉండునుగాక.